మిలియన్ల కొద్ది, కొన్ని రోజులు కాదు గంటల్లోనే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ని సరే అవి కాదు. అంటే నిన్న జరిగిన మీటింగ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు దేశవ్యాప్తంగా జరుపుతున్న మీటింగ్ లో కావచ్చు, వాళ్ళు మొత్తం నిరుద్యోగులుగా బయటకు వచ్చిన. అంటే ఇది కూడా ఎందుకు వచ్చింది, కాక్రోచెస్ అనేది ఎందుకు వచ్చింది అంటే స్వయంగా ఈ దేశ చీఫ్ జస్టిసే నిరుద్యోగుల్ని ఉద్దేశించి కాక్రోచెస్ గా అన్న తర్వాత దాన్నే వాళ్ళు ఆయుధంగా వాడుకొని కాక్రోచెస్ పార్టీగా వాళ్ళు పెట్టుకున్నారు. దాన్ని మనము ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకున్నా అదొక నిరసన గళంగా మనం చూడాలి. నిరసన గళంగా మనం దేశంలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా మనకు. ఆ దాంట్లో భాగంగా మనం వాళ్ళ భావాల్ని వెలిబుచ్చుతున్నారు. సరే వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఎమర్జ్ అవుతారా కారా అది తర్వాత సంగతి. కానీ అది పట్టవచ్చు పట్టకపోవచ్చు అది వేరే సంగతి. కానీ ఇప్పుడు వాళ్ళ ఆకాంక్ష దేశంలో ఉన్న యువత, దేశంలో లీక్ అవుతున్న ప్రశ్న పత్రాలు కావచ్చు, లేకపోతే పెరిగిపోతున్న నిరుద్యోగత కావచ్చు, దీని మీద విపరీతమైన అసహనంతో ఉన్న నిరుద్యోగులు వాళ్ళ నిరసన తెలియజేసే ఒక పనిని, ఆ దాడిని మేమైతే సీరియస్ గానే ఖండిస్తున్నాం. అట్లా చేయడానికి వీలేదని చెప్పి. రెండో విషయము, ఇందాక మిరియాల రామకృష్ణ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులు పెట్టుకోవడానికి వ్యతిరేకం కాదండి. ఏ పార్టీ అయినా ఏ సందర్భంలోనైనా ఏ పార్టీతోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ అధికారం ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక బీసీ వ్యక్తిగా, ఒక కాపు నాయకుడిగా నేను సీఎం కావాలి అని చెప్పేసి అనుకునే రాజకీయాల్లో వచ్చారు. ఎందుకు? ఒక బలహీన వర్గాల నుంచి ఉన్న సమస్యలు ఏంటో అడ్రస్ చేయడానికి, ఆ దాని తర్వాత ఉన్న ప్రజల యొక్క సమస్యల్ని అడ్రస్ చేయడానికి నేను ఇక్కడ ఒక లీడర్గా ఎమర్జ్ కావాలని చెప్పేసి అనుకున్న ఒక మనిషి, ఒక పెద్ద మనిషి. తీరా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చంద్రబాబుకు అధికారంలో తీయడం కోసం, రెండోసారి జగన్ని అధికారంలో దించడం కోసం చేసిన ప్రయత్నం తప్ప తనకు తానుగా నేను సీఎం కావాలి, నేను సీఎం అవుతాను అని ఇండివిజువల్ గా ఎందుకు రావట్లేదు అనేది మేము మాట్లాడుతున్నాం. దానికి తగ్గట్టుగా మీ ప్రణాళిక ఎందుకు లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీరు ఏమన్నా చేసుకోండి. మూడో విషయం, మేము తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు అని చెప్పేసి మేము అనలేదండి. మేమేమంటున్నాం అంటే రెచ్చగొట్టి రావద్దు అని అంటున్నాం. రాకుండా అంతకుముందు శివరాం గారికి ఎలా తెలుస్తుంది? వ్యాసు గారు మీరు వినండి. కరెక్ట్ గా 3 రోజుల ముందు ప్రెస్ క్లబ్ లో, తెలంగాణ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి తెలంగాణ అమరవీరులకు పరుస్తూ మాట్లాడిన మాటలు, లేదా జర్నలిస్టులకు అవమానపరుస్తూ మాట్లాడిన మాటలు అక్కడ చాలా ఫైర్ అప్ అయినాయి. ఆ ఫైర్ అయిన తర్వాత ఒక వాతావరణం ఏర్పడింది. ఈ వాతావరణ సందర్భంగానే ఆయన డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి తెలంగాణ మీ అయ్య జాగిరా అని చెప్పేసి మాట్లాడితే రెచ్చగొట్టిన మాట మాట్లాడలేదు కదా. జాగిరా మేము చెప్తున్నాను పర్మిషన్ ఇవ్వనప్పుడు మాట్లాడారు ఆ మాట. నేను మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ మీరు అడ్డం వస్తారని చెప్పేసి మాట్లాడలేదు. ఎందుకు ఈ డిస్టర్బెన్స్ అని నేనేమంటున్నానంటే, ఇక్కడ ఒక ఉద్రిక్తత పరిస్థితి లేదా పరిస్థితులు మారినప్పుడు ఒక బాధ్యతాయుతమైన తెలివిగల నాయకుడు ఏం చేయాలని చెప్పేసానంటే, అసలు 2వ తారీఖున మీటింగ్ పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా ఏం చేయాలని చెప్పేసానంటే, అక్కడ పరిస్థితి ఏర్పడింది కాబట్టి జనరల్గా అయితే పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ అక్కడ పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా కొంత అవాయిడ్ చేసి పరిస్థితులు చక్కబెట్టిన తర్వాత రావచ్చు, నివాళులు అర్పించుకోవచ్చు. ఇక్కడ పార్టీ నేను పెట్టలేదు, లేకపోతే మాకు హక్కు లేదా, మేము తిరగొద్దా అని చెప్పేసి మాట్లాడే ఎవరు లేరు. మీరు గత దాదాపు 2 సార్లు ఎలక్షన్స్ లో లేదా మున్సిపల్ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేసిండ్రు. అది బీజేపీతో కావచ్చు, మీ ఇండివిజువల్ గా చేసిండ్రు. ఎవరు వద్దన్నారు మీకు? ఎప్పుడైనా అడ్డు చెప్పినరా? మీకు 2000 వచ్చినాయా, 3000 వచ్చినాయా, 10,000 వచ్చినా లెక్క కాదు. మీరు ఇక్కడ పోటీ చేసిండ్రా లేదా? మీరు గెలవలేదన్న సంగతి పక్కన పెట్టండి. కానీ మిమ్మల్ని ఎవరన్నా అడుగున్నారా? ఎవరన్నా ఏ సందర్భంలో మాట్లాడినరా? ఎక్కడ తెలంగాణ వాదులు ఈ 10 సంవత్సరాలు, అంతకు ముందు మేము పరిపాలన చేసినప్పుడు మా కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజల్ని కానీ, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్లు కానీ, లేదా పెట్టుబడిదారులను ఇబ్బంది పెట్టేటట్లు కానీ ఏదైనా ఒక సంఘటన జరిగిందా? వెళ్ళగొట్టే ప్రయత్నం జరిగిందా? వెళ్ళగొట్టాలి అని చెప్పేసి అనుకుంటే పరిస్థితి ఇట్లా ఉండేదా? మేము అట్లా వ్యవహరించినామా? మీరు చెప్పండి. మీరు మోకాలికి బోడిగుండుకు దయచేసి ముడిపెట్టొద్దు అని చెప్పేసి అని అంటున్నా. ఆంధ్ర ప్రజలకు ఏమంటున్నానంటే, శివరాం గారికి ఇంకొక గారికి నేను అడుగుతుంది అంటే, మీరు ఇట్లా కాదు, ఏంటంటే ఏ అభిప్రాయం రాష్ట్రాల గురించి మాట్లాడేటప్పుడు సమగ్రమైన అభిప్రాయం గురించి చాలా విషయాలు రాజకీయాల్లో ఎందుకు వచ్చాడు? ఇదే తెలంగాణ గడ్డ మీద మాట్లాడుతూ ప్రశ్నిస్తా,
నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పేసి అన్నాడు సార్. ఈ రోజు ఏమంటున్నాడు, ప్రశ్నించడానికి వీలు లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ రోజు కానీ ఒకటి గౌతమ్ గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక అభిప్రాయం ఉన్నట్టుంది. ఆనాడు నేను చెగువేరాతోని లేదా లెఫ్ట్ ఆర్గనైజేషన్ లేకపోతే లెఫ్ట్ తోని నేను ప్రజలతోని మమేకమై ఉంటా అని చెప్పేసి అని అన్నాడు. ఈ రోజు ఏమంటున్నాడు, సనాతనమే అని చెప్పేసి అని అంటున్నాడు. ఆ రోజు ఏమన్నాడు, నాకు కులం లేదు మతం లేదు, నేను రాజకీయాల్లో స్వచ్ఛందంగా వచ్చినంత, ఇప్పుడు నీకు కులం ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆనాడు వద్దు అనుకున్నది, అదేవిధంగా కుల భావన వద్దు అనుకున్నది, ఈ రోజు కుల భావన ఎట్లా అవకాశం హిందీ. ఒక్క నిమిషం సార్. ఆ రోజు ఉత్తరాది పెత్తనం మన మీద ఎందుకు అని చెప్పేసి నిలదీసి గళమెత్తి మాట్లాడిన ఆయన ఈ రోజు ఉత్తరాది ఎందుకు ఉండొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. హిందీ మన భాష కాదు, మన దగ్గరికి రావద్దు అని చెప్పేసి మాట్లాడని ఈయన ఈ రోజు హిందీ ఎందుకు వద్దు అని చెప్పేసి మాట్లాడతారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాంతాడంది సార్. ఆయనకు ఒక క్లారిటీ ఉండదు సార్. మీరు చెప్పండి, ఒక మతి స్థిమితం ఉన్న మనిషిలాగా ఒక సందర్భంలో ఒక పాతతోని, ఒక జెండాతోని, ఒక ఎజెండాతోని నా ప్రజలకు ఏం కావాలి, ఆ ప్రజల కోసం నేను ఎట్లా రామకృష్ణ గారు మాట్లాడారు, ఎనర్జీ కావాలని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన పని కానీ రామకృష్ణ మాట్లాడతారు. కొన్ని వేల మంది లక్షల మంది పవన్ కళ్యాణ్ వస్తే చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి